హలో అండి, వెల్కమ్ టు క్రిష్కార్తి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. ఒక సింపుల్ వ్లాగ్ షూట్ చేశానమాట. సో అది షేర్ చేసుకుంటున్నా. ఇది మా కిచెన్ బాల్కనీ. దీన్ని ఇంకా సెట్ చేయాలి. ఈ వర్షాకాలంలో మంచి సీజనల్ ఫ్లవర్స్ వస్తాయి బెంగళూరులో. అవన్నీ తెచ్చి పెట్టాలి గోడ మీద అంతా అనుకుంటున్నాను. ఇంకా మెయిన్ బాల్కనీలో కూడా చాలా చెట్లు పెట్టాలి, మొక్కలు. సో ఇంకా మార్నింగ్ టీ తాగేసి అలా కొంతసేపు బాల్కనీలో మాకు మంచి ఎండ వస్తుంది అనమాట. డే టైంలో మార్నింగ్స్ కూర్చొని టీ తాగాను. తర్వాత ఇది కొత్తగా తీసుకున్నాను ప్యాన్, మట్టి ప్యాన్ అనమాట. పోపు వేయడానికి, ఆమ్లెట్ వేయడానికి అలా చాలా బాగుంది, నాకు నచ్చి తీసుకున్నాను. సో వాటర్ వేసేసి ఒక రోజంతా పెట్టేశాను. ఇంకా ఈరోజు దాన్ని వాటర్ అంతా మరగపెట్టి కాంచేసి పడేస్తాను. యూస్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇంక ఇక్కడ నేనైతే పప్పుచారు చేస్తున్నాను. దానికోసం పప్పు అయితే ఉడకపెడుతున్నా. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాస్ నీళ్ళు, కొంచెం ఆయిల్ వేసి ఉడకపెడుతున్నా. ఈ మట్టి పాత్రలో నాకు పప్పుచారు చేస్తే చాలా బాగా కుదిరినట్టు అనిపిస్తుంది. దాంట్లో కొంచెం వాటర్ వేసి ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకున్నవి, పచ్చిమిరకాయలు, టొమాటోలు, ఇంకా మునక్కాయలు, కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తున్నాను. ఈ లోపల అరటికాయ ఫ్రై చేస్తున్నా. ఈ రెసిపీ మా చెల్లి వాళ్ళ అత్తగారు అనమాట. తను చాలా బాగా చేస్తారు వంటలు. సో ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను. ఇందుకోసం ముందుగా టొమాటోస్ కొన్ని కావాలి, అల్లం, వెల్లుల్లి, కారం, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, జీలకర్ర, పసుపు అనమాట. టొమాటోస్ ఒక 4-5 పెద్దవి కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు కూడా, ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ రెసిపీలో అయితే తను పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర యాడ్ చేయరనమాట. ఇవి నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను. నాకు పచ్చిమిరపకాయ ఫ్లేవర్ ఇష్టం, అందుకని యాడ్ చేశాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలు సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా ఇది కలిపేసి పక్కన పెట్టాలి ఒక 1 అవర్. ముక్కకు బాగా పడుతుంది అనమాట. ఈలోపు నా పప్పుచారు ఉడికిపోయింది. అంటే వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఉడకబెట్టిన పప్పు కలిపేశాను. దాంట్లోనే చింతపండు వాటర్ నానబెట్టాను కదా, అవి కూడా కొంచెం కలిపేసి యాడ్ చేసేస్తున్నా. అంతే, చాలా సింపుల్ ఈ పప్పుచారు. ఇంకా పోపేస్తే అయిపోతుంది ఆల్మోస్ట్. దీంట్లోకి సాల్ట్, నేనైతే కొద్దిగా బెల్లం యాడ్ చేస్తాను పప్పుచారులోకి. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఏ చింతపండు రెసిపీ చేసినా కూడా కొద్దిగా బెల్లం యాడ్ చేస్తే ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఇది మరిగేలోపు నేను పోపు రెడీ చేసుకుంటున్నా. ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతే. కొత్తగా చెప్పాను కదా ప్యాన్ తీసుకున్నాను, అది ఇదే అనమాట. చాలా నచ్చింది నాకు, ఎంత క్యూట్గా ఉందో. సో ఇవన్నీ వేగాక అందులో కలిపేసి బెల్లం యాడ్ చేసి ఒక్కసారి సాల్ట్ చెక్ చేసి ఇంకొక 10 నిమిషాలు మరగనిచ్చి ఆఫ్ చేసేస్తా. టేస్టీ పప్పుచారు రెడీ అయిపోతుంది. సో వేడి వేడి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను అరటికాయ ఫ్రైకి రెడీ చేసుకుంటున్నా. దోశ ప్యాన్ ఉంటుంది కదా, నాది కాస్ట్ ఐరన్ దోశ ప్యాను. దాని మీద ఆయిల్ స్ప్రింకిల్ చేసి బాగా పట్టించేసాను. సో వేడెక్కిన తర్వాత ఇంకా ఈ ముక్కలన్నీ ఇలా స్ప్రెడ్ చేస్తున్నా. మనం ఫిష్ ముక్కలు ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కొంచెం మసాలా అటు సైడ్ కాలిన తర్వాత ఇటు సైడ్ తిప్పుకుంటూ అలా సిమ్లో బాగా మంచిగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై లాగే అనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఆ టొమాటో గుజ్జులోకి కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటే మనకు బైండింగ్ అనేది బాగుంటుంది అని నాకు అనిపించింది. కాకపోతే తను ఎలా చెప్పారో అలాగే చేద్దాము అని చెప్పి ఈసారి ట్రై చేశాను. టేస్ట్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ వేపాలి కదా, సైమల్టేనియస్గా 2 ప్యాన్స్ పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. మా పిల్లలకి కూడా ఈ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఓన్లీ పీసెస్ తీసుకొని తినేస్తారనమాట. సో రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇంకా ఈరోజు పప్పుచారు, అరటికాయ తాలింపు, అదే ఫ్రై, ఇంకా మ్యాంగో సీజన్ అయిపోయే వరకు వాటిని అసలు వదిలేదే లేదు. ఇంకేదో మూవీ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సంథింగ్, అది ఆ మూవీ పెట్టుకొని చూస్తున్నా. నాకైతే అంతగా ఏం నచ్చలేదు. తర్వాత మా కజిన్స్ యూఎస్ నుంచి కాల్ చేశారు. ఒక 1 అవర్ వాళ్ళతో గడిచిపోయింది. ఈరోజు తన పైన ఉంది కదా, ఆ అమ్మాయిది డెలివరీ అనమాట. బేబీ బాయ్, అక్కడ ముందే చెప్పేస్తారు కదా. తనకి ముందు కూడా బాయే, ఈసారి కూడా బాయే. ఎలా చేస్తుందో ఏవో పాపం. సో మేమంతా చాలా క్లోజ్ అనమాట. చాలా అంటే ఎంత టైం గడిచిందో తెలీదు, మేము మాట్లాడుకుంటుంటే అలా గడిచిపోతుంది టైం అంతా. సో లక్కీ టు హ్యావ్ దెమ్. ఇంక ఇక్కడైతే నేను ముగ్గు స్టిక్కర్ అంటిస్తున్నాను. ఇది వరకు అంటించినది చాలా పాతగా అయిపోయింది. కలర్ కూడా చూస్తున్నారు కదా ఎంత పాతగా అయిపోయిందో. సో ఈసారి టెర్రకోటా కలర్ బుక్ చేశాను. ఇది కొంచెం బాగుందన్నమాట, అంటే థిక్గా ఉంది మెటీరియల్ కూడా. చూడాలి ఎన్ని రోజులు వస్తుందో ఇది కూడా, అంటే పాతగా అయిపోకుండా. సో ఇది స్టిక్ చేయటం చూపించినంత ఈజీ అయితే కాదు. చాలా ఫాస్ట్ మోడ్లో చూపించాను, కానీ నాకు 1/2 అవర్ పట్టింది స్టిక్ చేయడానికి. ముగ్గు వేసిన తర్వాత చాలా బాగుంది. నేను ఈ వీక్లో మంచిగా ముగ్గేసి మీకు చూపిస్తాను. మోస్ట్లీ అమ్మే వేస్తుంది అనమాట ముగ్గులు. ఇంకా తర్వాత ఫాదర్స్ డే రోజు మా పిల్లలు కొన్ని హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ చేసి వాళ్ళ ఫాదర్కి ఇచ్చారు. సో ఆ సెలబ్రేషన్స్ యాడ్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చెయ్యి. Dad is the only person who loves you. Show it. Blue. Nana, I pen collection. Blue. Oh. Gold color. Are you no wrong places? Okay. India lo. Mala కలుస్తుంది. Wow. ఇది నువ్వు ఈసారి వేసుకోను ఆరెంజ్ కిచ్చు నా పేరు మా డాడ్ యు ఆర్ ద బెస్ట్ డాడ్. ఇది టై బాగుంది. ఇంకా నాన్న ఇది అమ్మాయి ఐ లవ్ యు. Thank you. సో వాళ్ళ బుల్లి ఫాదర్స్ డే సెలబ్రేషన్ అయిన తర్వాత ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందన్నమాట. మా ఫ్లోర్లోనే చిన్న పాపది 1 year బర్త్డే. సో ఇంకా పాపకి గిఫ్ట్గా ఇద్దామని డ్రెస్సెస్ రెడీ చేస్తున్నా. ఈ 2 క్యూట్ డ్రెస్సెస్ అయితే రెడీ చేశాను, నేను డిజైన్ చేసినవి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చిన్న ఆడపిల్లలకి నా గిఫ్ట్స్ నేను ఇస్తే, అంటే నేను కుట్టినవి ఇస్తే. పాపం మగపిల్లలకైతే ఏమీ ఇవ్వడానికి ఉండదు కదా, అంటే అఫ్కోర్స్ వాళ్ళకి కుర్తా ధోతి అయి కుర్తా, కానీ నాకు ఆడపిల్లలకి కుట్టినంత ఇంట్రెస్ట్ మగపిల్లలకి రాదనమాట. ఇంకా ఇచ్చే ఒక డ్రెస్, చింటూ ఒక డ్రెస్ ఇచ్చేయమని చెప్పి ప్యాకింగ్ చేశాను.
తను చింటూ పేరు రాస్తున్నాడు. నేను కూడా సింపుల్గా రెడీ అయిపోయి ఆవిడ నన్ను కూడా రమ్మని చెప్పారు. సో పార్టీకి అయితే వెళ్ళాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఒక 2 బర్త్డేస్ అన్న ఉంటున్నాయి. సో పిల్లలు హ్యాపీలండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆబ్వియస్లీ మనం హ్యాపీగా ఉంటాం కదా. ఇంకా పార్టీ తర్వాత నేను కళాకృతి అని ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను. అక్కడ ఈ క్రాకరీ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా చూస్తారని వీడియో తీసా. ఇది బెంగళూరు విజ్ఞాన్ నగర్లో పెట్టారు ఈ ఎగ్జిబిషను. ఎంత బాగున్నాయో అసలు. నాకైతే అంటే నాకు ఇష్టం కదా క్రాకరీ ఐటమ్స్ అన్నీ. నా కిచెన్లో చాలా ఉంటాయి, చూపిస్తా మీకు. అండ్ ఈ వీడియోలో నేను ఏం తీసుకున్నాను అన్నది కూడా చూపించేస్తాను. ఈ మధ్య చాలామంది రకరకాల ప్లేట్స్లో సర్వ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అంతా చూపిస్తున్నారు కదా ప్లేటర్స్. సో నేను కూడా ఒకటి తీసుకున్నాను, వైట్ది. ఆన్లైన్ కంటే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను తీసుకున్న ప్లేట్ ఆన్లైన్లో అమెజాన్ వాటిల్లో 1000 అలా చెప్తున్నారు. నాకు వీళ్ళు 250కే ఇచ్చారు ఈ ప్లేట్. ఇది చూస్తున్నారు కదా, ఇది కాదు, దాని పక్కనున్న వైట్ తీసుకున్నా. ఇది చాలా బరువుగా, క్వాలిటీ వైజ్ చాలా బాగుందన్నమాట. ఇంకా రకరకాలు ఉన్నాయి. వీడియో తీసుకొని ఇంటికి వచ్చి ఏది నచ్చిందో చూసుకొని నెక్స్ట్ టైం ఏదన్నా తీసుకుందామని అనుకుంటున్నా. సో నేనైతే ఏం తీసుకున్నానో చూపిస్తా చూడండి. నేను ఒక ప్లేట్, ఇంకా పిక్కల్ జార్స్ చిన్నవి, నా దగ్గర బౌల్స్ ఉన్నాయి, అవి వాటికే మూతలు వచ్చాయన్నమాట ఈసారి వెరైటీ. వీటికి మూతలు వచ్చాయి. సో ఒక్కటి 40 రూపీస్కి ఇచ్చారు. సో పర్వాలేదు, నాకు రీజనబుల్గానే అనిపించింది. సో తీసేసుకున్నా. చూడండి మూతలు వచ్చి ఎంత క్యూట్ ఉందో. నేనైతే వీటిలో సోంపు ఇంకా కొంచెం